పీచు పదార్థాలు ఓకే. మనకు మేజర్‌గా బాడీకి కావాల్సినది అంటే మలబద్ధకం సమస్య రాకుండా ఉండడానికి కావాల్సిన పదార్థాలు ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్. సో, ఈ పీచు పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో తక్కువ అయిపోవడం. హ్మ్. ఓకే. సో, ప్రోటీన్ పదార్థాలు లేదా ఆయిల్‌లో వేయించిన వస్తువులు అంటే బజ్జీలు గావచ్చు, పకోడీలు గావచ్చు, చికెన్ 65 లాంటివి కావచ్చు. ఇప్పుడు అరబిక్ ఫుడ్స్ అని కొత్త కొత్త రకాలుగా వచ్చాయి. సో, మండి. మండి అని ఓకే. ఇటువంటి ఆహార పదార్థాల వల్ల మేజర్‌గా మనకు ఫైబర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల మలబద్ధక సమస్య అనేది ఏర్పడుతుంది. హ్మ్. సో, మలబద్ధకం చూసుకున్నట్టయితే నథింగ్ బట్ కాన్‌స్టిపేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. ఓకే. ఈ మలబద్ధకం ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకు 6 పదుల వయస్సు అంటే 60 సంవత్సరాలు పైబడిన వారిలోనే ఎక్కువగా వినపడేది. ఒక 30, 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే. కానీ ఇప్పుడు ఉన్న జీవన విధానాల వల్ల 6 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయస్సు వరకు 70 ఎవరికైనా సరే ఈ మలబద్ధక సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది.